నాట్ ఫెయిర్ అట్ ఆల్. గఫూర్ గారు ఏం చెప్తారు ఫైనల్గా? ఇవాళ మీరెన్న అభ్యంతరాలు వ్యక్తం చేసినా, కాంగ్రెస్ ఎన్ని చెప్పినా, అఖిలేష్ యాదవ్ ఎన్ని చెప్పినా, 50% ప్రపోజల్లో ఉన్నా లేకపోయినా, ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో చెప్పినా, ఇవాళ అయితే ఓటింగ్ జరుగుతోంది. మరి రఘురామ్ గారు అయితే కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఎస్ బిల్లు పాస్ అయితే తీరుతుందని. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే ఋషి గారు, ఒకటి తెలంగాణ ఆంధ్ర విభజనలో తేజస్వి సూర్యకి ఆయనకు గుర్తుండాలా, సూర్యకు ఇప్పుడు సుష్మా స్వరాజ్ ఏం చెప్పింది? పెద్దమ్మనే కాదు, ఈ చిన్నమ్మ కూడా ఇక్కడ ఉంది, మేము కూడా ఈ విభజనలో మా పాత్ర ఉంది, మేము ఉన్నాం కాబట్టి విభజన అయింది అని చెప్పింది కదా ఆ రోజు. మరి ఈయన బీజేపీ పార్టీ అయినప్పుడు మరి సుష్మా స్వరాజ్ యొక్క మాటలు గుర్తుండాలి కదా, ఈయనకు బాధ్యరహితంగా ఎట్లుంటాడు? ఏది కోపం వస్తే ఏది అనదలుచుకుంటే అది అనొచ్చున. భారత్ పాకిస్తాన్ పోలికి ఏం సంబంధం అండి ఆంధ్ర తెలంగాణకు? ఇప్పుడు ఆ సమస్య కూడా లేదు, అయిపోయింది. కాబట్టి 12 ఏళ్ళు అయిపోయింది కదా విభజన అయ్యి, ఎవరు రాష్ట్రం ఎవరు గొడవ ఎవరు. బీజేపీలో ఉండే పార్లమెంట్ సభ్యులు కొందరికి బాధ్యత లేదు, అది దయచేసి కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు నేను రఘురామ్ గారు పెద్దలు, ఆయన మేధావి, అవన్నీ గుర్తిస్తూనే ఇప్పుడు కమ్యూనిస్టులు ఏం ప్రయత్నాలు చేసే విభజన కోసం, లేదా ప్రజల విభజనకు మేము ప్రజల ఐక్యత కోసం ప్రాణాలు ఇచ్చిన చరిత్ర కాదు. మీ విషయంలో ఆయన కొంచెం బాధపడ్డారు, అంటే మీరు ఉంటే బాగుంటుంది ప్రాతినిధ్యం అన్నారు. చెప్తున్నాను, కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఎప్పుడు ప్రజలు విభజన చేయరు, మతం పేరుతో ప్రజలు విభజించేది మీరు. ఇన్నాళ్ళు చేసినటువంటి ఈ కుతంత్రాలన్నీ ప్రజలు తెలుసుకుంటున్నారు కాబట్టే పోయిన ఎన్నికల్లో మీకు శాస్త్ర చెప్పినారు. ఇప్పుడు మీ గ్రాఫ్ పెంచుకోవడం కోసం రకరకాల కుతంత్రాల ద్వారా ఒకవైపు ఎన్నికలు జరుగుతుంటే రేపు రెండవ మీటింగ్ పెడతారు, పార్లమెంట్ మీటింగ్. ఒకవైపు పార్లమెంట్లో కాదు, బయట ముఖ్యమంత్రులు వ్యతిరేకిస్తే వాళ్ళని పిలిచి మాట్లాడే ఓపిక లేదు ప్రధానమంత్రికి. అంటే దేశం యొక్క ఐక్యత కాపాడని చిత్తశుద్ధి మీకు లేదు సార్. ఈ రోజు బిల్లు ఓడిపోతుంది, నేను చెప్తున్నాను, డీలిమిటేషన్ బిల్లు ఓడిపోతుంది. దయచేసి ఒకవేళ బిల్లు ఓడిపోతే చాలా పెద్ద బ్లో బీజేపీకి కానీ ప్రధానమంత్రికి కానీ. నేను చెప్తున్నాను కదా సార్, ఓడిపోతుంది. ఇప్పటికైనా సరే వాళ్ళు దేశాన్ని అందరినీ కలుపుకొని పోండి సార్. మీకు 2029 వరకు మీకు అధికారం ఉంది. తెలుగుదేశం ప్లస్ నితీష్ కుమార్ బలపరుస్తున్నారు, నేను దాన్ని క్వశ్చన్ చేయడం లేదు. కాదు ప్రియాంక గాంధీ గారు ఏమన్నారంటే, చాణక్యుడు జీవించుంటే అసలు మిమ్మల్ని చూసి షాక్ తినేవాడు అన్నారు. మరి అలాంటి అపర చాణక్యులు వీళ్ళు బిల్లు ఓడిపోయే పరిస్థితి తెచ్చుకుంటారా? ఎంత అవమానం అది ప్రధానమంత్రికి ఇంత స్థాయిలో వచ్చిన తర్వాత. ఐ డోంట్ థింక్ సో గఫూర్ గారు. ఇవాళ నిన్న 104 మంది గైర్హాజరయ్యారు, సరిగ్గా ఇవాళ 104 మంది రాకపోతే చాలు, ఓటింగ్ లో సరిపోతుంది. చూడాలి సార్, ఏమైనప్పటికీ బీజేపీ గెలుస్తుందా ఓడుతుందా ఏది బిల్లులో నాకు సంబంధం లేదు, కానీ పార్లమెంట్ ప్రజాస్వామ్యాన్ని మాత్రం మర్చేస్తారు. రాజకీయాలు ఎప్పుడు ఒకలాగా ఉండవు. ఓడల బండ్లు అయితే బండ్లు వాళ్ళు అయితే 2 స్థానాల బీజేపీ అధికారంలో ఉన్నది. రాహుల్ గాంధీ గారు 2014